గారికి వందనాలు. నా పేరు పావని. దేవుడు మన పక్షంగా ఉండగా విరోధి ఎవడని లాస్ట్ టైము న్యూ ఇయర్‌లో ప్రశాంత్ బాబు నాకు స్పెషల్‌గా మళ్ళీ వెనక్కొచ్చి మరీ ఒక వాగ్దానం ఇచ్చాడు. అది ఎలా నెరవేర్పు జరిగిందంటే నా పట్ల ఫిబ్రవరి మంత్‌లో హైకోర్టులో కూకట్పల్లి కోర్టులో ఫైలింగ్ అని వెళ్తున్నాను. టైం అయిపోతుందని చాలా హడావుడిగా వెళ్తున్నాను. సికింద్రాబాద్ కోర్ట్ నుంచి కూకట్పల్లి కోర్ట్‌కి. కరెక్ట్‌గా బాలనగర్ చౌరస్తా న్యూ బోయినపల్లి 219 ఆర్టీసీ బస్సు. నేను రాంగ్ రూట్‌లోనే వెళ్ళాను టైం అయిపోతుందని. సడన్‌గా బస్సు పక్క నుంచి వెళ్ళాను. దట్ టు బ్యాక్ టైర్. లెఫ్ట్‌లో టెంపో ఉంది, రైట్ సైడు ఆర్టీసీ బస్సు ఉంది. రెండిట్ల మధ్యన బండి ఇరుక్కుపోయింది. నేను టైర్ కింద పడిపోయానని చెప్పి డ్రైవరు, కండక్టరు అందరూ వచ్చి బస్ కింద చూస్తున్నారు, కింద మనిషి ఉందేమోనని. నేను మామూలుగా బండి స్టాండ్ వేసినట్టు వేసి ఆ బండి అలా వదిలేసి పక్కకు వచ్చి నుంచున్నాను. ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఈ బండి తాలూకా ఎవరు అని వచ్చి చూస్తున్నారు. నేను పక్కన నుంచున్నా మామూలుగా. అంటే బండి స్టక్ అయిపోయింది రెండిట్ల మధ్యన. వాళ్ళందరూ అసలు మీరు ఎన్ని గంటలకు లెగిసారు పొద్దున, మీరు ఇంట్లో చెప్పొచ్చారా అని అడుగుతున్నారు. మీరు అడ్వకేట్ అయ్యుండి మీరు అలా రాంగ్ రూట్లో రావడం కరెక్ట్ కాదు కదా అని కూడా అన్నారు. సో నేను అంటే నాకు కొంచెం తొందర ఉందని చెప్పి నేను ఇట్లా వెళ్ళాను అని చెప్పి చెప్పాల్సి వచ్చింది. అసలు ఆ వాగ్దానం నా పట్ల ఎంత బాగా నెరవేర్పు జరిగిందంటే, మనకి విరోధి ఎవడు సైతాను ఎప్పుడు ఏదో ఒక రకంగా మనిషిని అంటే ట్రబుల్ చేయాలని చూస్తూ ఉంటుంది. కానీ దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడో లేడు అని చెప్పి నేను మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం ఏంటని చూసుకున్నప్పుడు, ఈ వాగ్దానం చదువుకున్నప్పుడు నేను ఎంతో సంతోషించాను. దేవుడికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఏంటంటే ఎప్పుడు అయ్యగారు చెప్తూ ఉంటారు, మనం పొద్దున్నే లెగిసి ఫస్ట్ దేవుడికి గుడ్ మార్నింగ్ చెప్పాలి. అయ్యగారు పంపించే ప్రేయర్ వింటాను, ప్రేయర్ చేసుకునే బయటికి వెళ్తాను. అట్లా ప్రేయర్స్ ఎన్ని రకాలుగా మనల్ని కాపాడుతూ ఉంటుంది అనేది నిజంగా అయ్యగారు చెప్పిన విషయాలు మా జీవితాల్లో ఎన్నో రకాలుగా నెరవేర్పు జరిగినాయి. ఇందుని బట్టి, ఈ సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. అలాగే మా పెద్దన్నయ్యకి హార్ట్ స్ట్రోక్ వచ్చి ఆగస్టులో, అప్పుడు ముందు నుంచి చెప్తా ఉన్నాను, బాప్తీసం తీసుకో అని చెప్తా ఉన్నాను. టైం వచ్చినప్పుడు తీసుకుంటాను అనేవాడు, కానీ ఎప్పుడు డినై చేస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే హార్ట్ స్ట్రోక్ వచ్చినాక అన్నయ్య నోటమంటే, అన్నయ్యే నేను బాప్తీసం తీసుకుంటాను, అయ్యగారు ఎప్పుడు బాప్తీసాలు ఇస్తున్నారు నాకు చెప్పు, వాళ్ళు విజయవాడలో ఉంటారు, నాకు చెప్పు అన్నాడు. అంటే అయ్యగారు అక్టోబర్ 6న బాప్తీసాలు ఇస్తున్నాడు. అన్నయ్యకి ఆగస్టులో సర్జరీ అయింది. అంటే ప్రయాణం చేయగలడా లేదా అనుకున్నాం. కానీ అయ్యగారి దగ్గరే అన్నయ్య కూడా బాప్తీసం తీసుకోవాలని ఎంతో ఆశపడ్డాను. నేను, మా మదరు, మా అన్నయ్య, మా హస్బెండ్, మేమందరం అయ్యగారి దగ్గరే బాప్తీసం తీసుకున్నాం. అలాగే అన్నయ్య కూడా అయ్యగారి దగ్గరే బాప్తీసం తీసుకున్నాడు. ఈ సంవత్సరం ఈ జరిగిన మేలుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మా గురించి నిత్యం ప్రార్థించే అయ్యగారికి థ్యాంక్స్ చెప్తున్నాను.